హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. మేము కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు మూకాంబిక అమ్మవారి దర్శనం తర్వాత శ్రీకృష్ణ టెంపుల్ ఉడిపికి బయలుదేరామండి. అంటే శ్రీకృష్ణ టెంపుల్ అంటే ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుని టెంపుల్ దర్శనం చేసుకున్నామండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఉడిపి శ్రీకృష్ణ మఠం భారతదేశం కర్ణాటకలోని ఉడిపి నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు ద్వైత్వ మఠానికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ చారిత్రక హిందూ దేవాలయం. మఠం ప్రాంతం సజీవ ఆశ్రమాన్ని పోలి ఉంటుంది. ఇది రోజువారీ భక్తికి, జీవనానికి పవిత్ర స్థలం. ఉడిపి అంతరేశ్వర ఆలయంతో పాటు 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు శ్రీకృష్ణ దేవాలయం చుట్టూ ఉన్నాయంట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది గీతా మందిరం ఎలా ఉందో చూడండి. గీతా మందిరం ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఎంత బాగుందో ఈ గీతా మందిరం. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్. ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడు టెంపుల్ ఉదయం పూట వచ్చేసి 5:30 గంటలకు తెరుస్తారు. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే దేవతను 9 రంధ్రాలతో వెండి పూతతో కూడిన కిటికీ ద్వారా పూజించడం ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో భక్తులకు మధ్యాహ్న సమయంలో ప్రసాదాన్ని అధిక సంఖ్యలో భక్తులకు అందజేసే సాంప్రదాయం కూడా ఉంది. దీనిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా పిలుస్తారు. చూడండి ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాలు ఎలా ఉన్నాయో. చిన్ని కృష్ణునివి, శ్రీకృష్ణునివి చాలా బాగున్నాయండి విగ్రహాలు. అయితే ఇక్కడ గీతా మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ లోపల పెట్టారండి ఈ విగ్రహాలన్నీ. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే. ఇక్కడ చూడండి ఎలా ఉందో. టోటల్ దశావతారాలు పెట్టారండి ఇక్కడ. చూడండి ఎలా ఉందో, చాలా బాగున్నాయి. శంఖం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎలా ఉందో గీతా మందిరం, శ్రీకృష్ణుని టెంపుల్ ఉడిపి.